హాయ్ ఫ్రెండ్స్, మా చార్వి ఆడుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ ఇంట్లో పనులు చేస్తుంది. నాకైతే బాగలేదు. నిన్నే హాస్పిటల్కి కూడా పోయేసి వచ్చాము. పోయేసొస్తే అదే మందులు అయితే మింగాను. నీరసంగా ఉంది. నిన్నే డాక్టర్ అయితే సెలైన్ పెట్టించుకో అని చెప్పి అన్నాడు. నేనేమంటే బాగుంది సార్, వద్దు సెలైన్ అనేసి ఇంజక్షన్ వేయించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈరోజైతే ఇంకా ఎక్కువ నీరసంగా అట్లా ఉంది. ఇంట్లో పనులు చేస్తూ ఉంది వాళ్ళమ్మ. చార్వి అయితే అల్లాడిస్తుంది. నాకు కళ్ళు తిరిగేస్తూ ఉన్నాయి. అందులో ఈరోజు చార్వికి ఇంజక్షన్ కూడా వేయించాలి. అంగన్వాడీ టీచర్ అదే అక్కడికైతే వెళ్ళి వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేసి ఇంకా స్నానం చేయించేసుకొని వాళ్ళ అమ్మ కూడా స్నానం చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇంట్లో పనులు చేసి ఇప్పటికే 10 అయిపోయింది. 10 ఈ టయానికైతే నేను బాగుంటే 10 గంటలకే వెళ్ళేసి హాస్పిటల్కి ఇంజక్షన్ అయితే వేయించుకొని కూడా వచ్చేసేది అనమాట. వాళ్ళు ఫోన్లు చేసేస్తారు, వచ్చేయండి అని అనేసి పంపించేసేది అనమాట. నేను స్నానం చేసి అట్లాగా స్నానం చేయించేసి నాకు అసలు బాగాలేకపోయే లోపల మా అమ్మాయే నిన్నటి నుంచి పనులు చేస్తుంది. మా పాపకు కూడా బాగలేదు. వీళ్ళమ్మకి గొంతులో క్యాన్సర్స్ వచ్చి అన్నం తినకుండా అట్లయిపోయింది. నిన్న హాస్పిటల్కి తీసుకుపోతే మాత్రలు వేసుకుంటున్నాం షాప్లో తెచ్చి. అవి అయితే వేసుకున్నాక కూడా తగ్గలేదు. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకుపోతే నిన్న ఒక రెండు బాగా లేసేసరికి పనులు అయితే చేస్తుంది. ఇంట్లో మా అమ్మాయికి కానీ నాకు కానీ బాగలేదు. సాయంత్రంకి మా అబ్బాయి గోబీ అయితే తెచ్చాడు. ఆ గోబీ తిన్నాము. అది ఇది ఎక్కువగా అయిపోయి మరుసటి రోజు కూడా అంటే మధ్యాహ్నం 12 గంటలకు అట్లా కూడా నిన్న ముందు రోజు తిన్న కూరలు కూడా బయటకైతే వచ్చేసినాయి అన్నమాట. కాకపోతే మోషన్స్ అట్లాగా నీరసం ఎక్కువైపోయి నిన్నైతే కక్కుతుంటే మా ఆయన అరిచాడు, వెళ్దాం పదనేసి. నైటు అంటే శుక్రవారం 1 గంట నుంచి వాంతులు అయితే అవుతా ఉన్నాయి. లేదు 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 శుక్రవారం 1 గంట నుంచి మోషన్స్ వాంతులు అయితే అవుతున్నాయి. ఆ రోజు శుక్రవారం సాయంత్రం నుంచి కూడా అట్లానే ఉండింది. ఇంకా మా ఆయన చూసి అరిసి తీసుకెళ్ళాడు. ఇది చాలా నెల పెట్టుకోండి అని చెప్పి అంటే వద్దని వచ్చేసాను. ఈరోజు అయితే ఎక్కువ నీరసంగా ఉంది. వాళ్ళ అమ్మ అయితే పనులు చేస్తూ ఉంది. వీళ్ళందరూ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. నిన్న కందిపప్పు పులుసు అయినా బాగాలేకపోయినా కానీ ఇంకేడ పొట్టలు నుంచి ఊరుకుమంటే తెచ్చుకుంటారనేసి నిన్న కందిపప్పు పులుసు పందిరిచుకుడిగా తాలింపు చేశాను. అవి ఎవరు తినలేదు, అట్లనే ఉండిపోయినాయి అన్నమాట. నైటు నేను నాష్టా తెచ్చుకుంటాను అని అన్నాను. డాక్టర్ అయితే ఏం తింటావమ్మా రాత్రి కంటే నేను ఇడ్లీ తెచ్చుకుంటా అంటే ఇడ్లీ తినొద్దు, పెరుగన్నమే తినమ్మా, ఈ అదే వాంతులు ఎక్కువ అవుతాయి అట్లా అని చెప్పి అన్నారు. అది మోషన్ కూడా ఆగదని. తర్వాత పెరుగన్నం తింటే సగించలేదు. ఈరోజు చీకటితోనే ఉంటే మా ఆయన్ని పంపించేసి కాఫీలు కూడా తాగొద్దన్నారు. ఈరోజు చీకటితో మా ఆయన్ని ఈరోజు మా ఆయన్ని నాష్టా అంగడికి అయితే పంపించేసి నాష్టా ఇడ్లీ తెప్పించుకొని తిని మాత్రలు అయితే వేసుకున్నాను. అయినా నాకు నీరసంగానే ఉంది. మా అమ్మ పని చేసి వచ్చినాక స్నానం చేపించేస్తుంది చార్వీకి అయితే. వాళ్ళ అమ్మకి నీళ్ళు తాగితే ఉన్నాయి. వీళ్ళిద్దరు గొడవ. నేను చార్వీని ఎత్తుకొని ఉంటే మా స్నూఫీకి అయితే ఒప్పట్లేదు. చార్వీని దించుతానే నన్ను ఎత్తుకో అని చెప్పని అల్లాడిస్తుంది మా స్నూఫీ అయితే. నేను బాగాలేకపోయారంటే మాత్రం నా పక్కనే పడుకునేస్తారు వీళ్ళైతే. స్నూఫీ జున్ను అయితే నేను తిరుగుతూ ఉంటే వాళ్ళ నాన్న దగ్గరికి కానీ మంచం కింద అట్లా పడుకుంటారు. కానీ నేను బాగాలేకపోతే మాత్రం నా మంచం చుట్టూవే పడుకుంటారు నాకు బాగలేకపోతే. ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాను అనేసి ఇట్లా రచ్చ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఒక సేపు పడుకున్నానే అనుకోండి, ఇంకా పడుకునేస్తారు వాళ్ళిద్దరు. ఇప్పుడు దాకా పడుకునేసింది నేను. మా అమ్మాయి చిమ్ముతుంటే బయటకైతే వెళ్ళాను మా ఆయన షాప్ కాడికి చార్వీని తీసుకొని. ఇంకా మా అమ్మాయి పక్కన ఇల్లు కొట్టేసి చిన్నేసింది. అప్పుడు లేచి షాప్ కాడికి అయితే వచ్చేసారు. ఇప్పుడు నేను లేచి కూర్చో ఉన్నాను కాబట్టి గమ్ముగా ఉండరు, వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు. ఇప్పుడు పడుకునేసానంటే పడుకునేస్తారు వాళ్ళు కూడా.
చాలా దిగులు నాకు బాగాలేకపోతే. అందరికీ, మా ఆయనకి, మా పిల్లలకి, మా స్నూపీకి, జున్నుకి అందరికి దిగులు. మా అల్లుడైతే టెంకాయలు అయితే తెచ్చాడు, నాకు బాగలేకపోయాడు అట్లా, మోసం కాకుండా అట్లా. ఇంకా టెంకాయ నీళ్ళు తాగకూడదని చెప్పి అన్నారు డాక్టర్ అయితే. ఆ టెంకాయలు తాగొద్దు, ఐరన్ పోతుంది అని చెప్పి అన్నారు. ఇంకా నా టెంకాయ నీళ్ళు కూడా తాగలేదు, మందులు వేసుకొనేసి పడుకునేసా. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో అయితే తీసి పెడతాను. బాయ్. ఇంక ఈసారి నాకు టైం బాగాలేదనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది ఒకటి సాకు అన్నమాట. ఏదో ఒకటి బాగాలేకుండా రావాలి అనేసి ఉంది కాబట్టి ఇదైతే వచ్చింది. ఎందుకో కానీ పండగ నెల వసొద్దనగా అంటే డిసెంబర్ నుంచి అయితే నాకు ఏదో ఒకటి డెంగ్యూ జ్వరం అన్నా ఏదో ఒకటి బాగలేకుండా వచ్చేస్తుంది. ఒక 10 రోజులు అట్లాగా 15 రోజులు బాగలేకుండా అయిపోద్ది. బాగలేకుండా ఇంకా పండగ చేసుకోవాలన్నా కానీ చేసుకోలేకపోయేదాన్ని. అయినా కానీ ఇంక నా బిడ్డలకి ఇంకెవరు తెచ్చిపెట్టరు, చేయరు అని అనేసి బాగాలేకపోయినా కానీ మా ఆయన చేత, మా పిల్లల చేత చెప్పి చేయించి నిప్పట్లు అవన్నీ, ఇడ్లు శుభ్రం చేసుకోవటం, నిప్పట్లు చేసుకోవటం అవన్నీ కూడా చేసి పెట్టుకునేదన్నమాట. ఇంక ఈ సంవత్సరం అయితే క్యాలెండర్ అయితే వచ్చేసింది. ఇదండి పండగ అయితే మనకి 13, 14, 15 తేదీల్లో అయితే వచ్చేసింది ఈ పండగలు. ఇదండి మనకి 13వ తేదీ సోమవారము వచ్చింది, 14వ తేదీ అంటే సంక్రాంతి మంగళవారం అయితే వచ్చింది, బుధవారం కనుమ పండుగ అయితే వచ్చేసింది. ఇక క్యాలెండరు ఫోటో స్టూడియో వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే ఇచ్చారంట, మా అబ్బాయి తెచ్చి ఇచ్చే లోపల ఇంక నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. ఇక ఈసారి కూడా నిప్పట్లు చేస్తానో చేయలేనో తెలియదు. ఇప్పటికి కూడా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకుండానే ఉంది, అంటే నీరసంగా అట్లాగా ట్యాబ్లెట్లు తెచ్చుకొని మింగుతానే ఉన్నాను. ఇక్కడ గోబీ సరిగ్గానే ఉండట్లే, మా అబ్బాయి తెచ్చి ఇచ్చేసరికి నేను తిన్నాను. ఒకసారి మా అబ్బాయి అయితే బాగాలేకుండా పడిపోయాడు అనమాట. అట్లాగా నాకు కూడా అట్లానే బాగాలేకుండా వచ్చింది ఈసారి. ఇంక మా ఆయన తిట్టడం మొదలు పెట్టేశాడు, ఇంక ఇక్కడ తిననే వద్దని. ఇంక నా జ్ఞానచారికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి, అంటే అంగన్వాడీ టీచర్ దగ్గరికి ఇంజక్షన్కి తీసుకువెళ్ళాలి. ఈరోజు అయితే లేట్ అయిపోయింది. రోజు 10 గంటలు అదే ఇంజక్షన్ వేసే టయానికి 10 గంటలకు పంపించేసేదాన్ని, స్నానం చేయించేసి ఇంట్లో పనులు చేసుకొని ఇంక తీసుకుపోయి ఇంజక్షన్ వేయించేసేదాన్ని. ఈసారి నాకు బాగలేదనేసి ఇంక మా అమ్మాయి తీసుకొని వెళ్తూ ఉంది ఇంజక్షన్ వేయించుకునేదానికి. ఇంకా మా అల్లుడిని పిలిపించింది. ఇంక మా అల్లుడు, మా పాప చార్విని తీసుకొని అయితే ఇంజక్షన్ అయితే తీసుకొని వస్తారు, వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే 11:30 అయిపోయింది. 10 గంటలకైతే రమ్మనింది. ఇదిగోండి ఇంజక్షన్ వేయించుకొని వచ్చేసారు. 3 ఇంజక్షన్లు అయితే వేసారంట, 2 తొడలకి చెరొకటి, రెట్టకు ఒకటి వేసారంట. ఏడుస్తూ ఉన్నింది. ఇంకా నా ఏడుపు మానిపించేదానికి మేమైతే ముద్దులు ఆడుతూ ఉన్నాము. ఇంకా ఒక వారంకి నాకు బాగలేదనేసి పాపనైతే ఐస్ గడ్డలు పెట్టడం ఆపేసిందన్నమాట. ఇంకా నాకు ఇంట్లో పనులు చేసుకుంటా, నన్ను చూసుకుంటా, వంటలు చేసుకుంటుండే లోపల అది గడ్డగా అయిపోయిందన్నమాట. ఇప్పటికి కూడాను ఇంకా ఐస్ గడ్డలు పెడతా ఉంటే రచ్చ చేసేస్తూ ఉంది. ఇంకా ఇక్కడ ఇంట్లో మా అమ్మాయి పని చేసుకుంటుంటే ఎవరో ఒకరు ఎత్తుకొని ఇట్లా అయితే ఆడించుకుంటా ఉన్నాము. నాకు బాగాలేకపోయినా కానీ ఇంకా మా అబ్బాయి, మా ఆయన పనికి వెళ్ళినా కానీ షాప్కి నేనైతే ఎత్తుకొని ఉండేది. నీరసంగా ఎక్కువ వచ్చేసినప్పుడు మా అమ్మాయిని పిలిచి ఇచ్చేసేదనమాట. తర్వాత మా అమ్మాయి అంటే నిద్రపిచ్చేసి అట్లా ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ వచ్చింది. అందుకని అన్ని రోజులైతే వీడియోస్ అయితే పెట్టలేదు. నిన్న కూడా పెట్టలేదన్నమాట వీడియో అయితే, ఎందుకంటే నిన్న కూడా అట్లానే కడుపులో నొప్పి వంట వచ్చినట్టు అట్లయితే ఉంటుండింది. ఇక్కడైతే మా అమ్మాయి అయితే వంట అయితే చేస్తూ ఉంది. అందుకనే మా అబ్బాయి అయితే ఎత్తుకొని ముద్దులాడుతూ అదే ఆడిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ వీడియోని ఎవరైనా ఇందుకూరుపేట వాళ్ళు చూసే పని అయితే ఎందుకు బాగాలేకుండా వచ్చిందంటే, నాకు మా అబ్బాయి అయితే గోబీ తెచ్చాడు, అది తిన్నాను. అంతకుముందు కూడా మా అబ్బాయి పానీపూరి తెచ్చుకొని తిన్నాడు. అప్పుడు కూడా రామచంద్రారెడ్డి హాస్పిటల్లో ఒక వారం అయితే ఉన్నామన్నమాట. పానీపూరి తినిన దానివల్ల
చాలా ఒక 20,000 దాకా అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు నాకు బాగాలేకుండా వచ్చే లోపల ఒక 5,000 అయితే అయిపోయింది. అసలు తింటే ఆ పానీపూరి కానీ గోబీ కానీ తింటే ఏం జరిగింది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను. నేను ఇంకా 2 హాస్పిటల్ అయితే తిరిగాను, స్కానింగ్ అవన్నీ కూడా చేయించుకున్నాను. చాలా దెబ్బతిన్నాను నేనైతే. ఇంకా ఇక్కడ పానీపూరి కానీ గోబీ కానీ తినొద్దు. ఒకవేళ మేము పోయి అడిగినా కానీ మేము తింటున్నాం కదా, మీకే ఎందుకు బాగాలేకుండా వచ్చింది, మీరేం తిన్నారు అని అడిగి మళ్ళీ రివర్స్ మా మీదకే వస్తారు గొడవకి. అందుకోసం అనేసి నేను ఇట్లాగైతే చెప్తున్నాను. పోయి గొడవ కూడా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మీరేం తిన్నారో అది ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అని చెప్పి అని ఉంటారు. అది ఫుడ్ పాయిజన్ కూడా కాదు. దాంట్లో చాలా వేసేసి నాకు డాక్టర్ అమ్మ అయితే చెప్పిందన్నమాట. ఆ విషయం కూడా షేర్ చేస్తాను మీకు. మా జున్ను స్నూఫీ అయితే కూడా చాలా ఇబ్బంది అయితే పడిపోయారనమాట నాకు బాగాలేకపోయే లోపల. వాళ్ళు ఇంకా నేను మంచం పైన పడుకుంటే వాళ్ళు కూడా పక్కనే పడుకునేసి ఉండేది. నాకు బో పెట్టమని కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఇంకా లేసి అంతలో బాగాలేకపోయినా కానీ లేచి బో పెట్టి చేసుకుంటున్నాను నేనైతే. చూడండి, నాకైతే అసలు నోటి నుంచి మాట కూడా వచ్చేది లేదు, అంత స్లోగా మాట్లాడేది. అవి అసలు ఎట్ట చేస్తున్నారో ఏందో కూడా తెలియట్లేదు ఆ పానీపూరి గోబీ అయితే. ఇంక ఇక్కడైతే మా జున్ను అయితే ఆడ బొమ్మ కూడా చూపిస్తున్నాడు. వాడు బొమ్మ అది ఆడుకునేది. అంతే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్